మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్ట్ విషయంలో ఏపీ హైకోర్టు చాలా తీవ్రంగానే స్పందిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా ఈ కేసును కోర్టు విచారించింది. ఈరోజు మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున న్యాయవాది హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ కేసును సోమవారానికి వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వ తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేయగా అందుకు హైకోర్టు అంగీకరించలేదు. అలా అయితే అసలు సోమవారం వరకు నిందితుడిని ఎందుకు జైల్లో ఉంచాలి అని కూడా ప్రశ్నించింది. ఈ కేసులో ప్రాథమిక ఉల్లంఘన జరిగింది, ఈ అరెస్టు విషయంలో ఉల్లంఘనలు జరిగాయని స్పష్టంగా తెలుస్తూ ఉన్నప్పుడు ఒక్క సెకండ్ కూడా నిందితుడిని జైల్లో పెట్టడానికి వీల్లేదు కదా అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. తురకా కిషోర్ పైన హత్యాయత్నం కేసు ఉంది, రౌడీ షీట్ కూడా ఉంది, చాలా రోజుల నుండి రౌడీ షీట్ ఉంది అని ప్రభుత్వ తరఫున న్యాయవాది హైకోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. దానిపైన స్పందించిన న్యాయమూర్తి ఈ రోజుల్లో హత్యాయత్నం కేసు ఏముంది, ఎవరి మీదైనా నమోదు చేయవచ్చు. ఒక వ్యక్తి వచ్చేసి 4 ఏళ్ల క్రితం తన పైన జడ్జి దాడి చేశారు, హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారంటే నా మీద కూడా కేసు నమోదు చేయవచ్చు, హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో ఏముంది అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి కిషోర్ పైన నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాలన్నింటినీ న్యాయమూర్తి చాలా వరకు చదివి వినిపించారు. ఏ రోజు ఘటన జరిగింది, ఎప్పుడు ఫిర్యాదు వచ్చింది, ఎప్పుడు అరెస్ట్ చేశారు అన్న వివరాలన్నింటినీ చదివి వినిపిస్తూ ఈ ఘటన 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం, ఒక ఘటన అయితే 6 ఏళ్ల క్రితం జరిగితే హఠాత్తుగా ఈ ఏడాది తురకా కిషోర్ అరెస్ట్ అయిన తర్వాత, అది కూడా తొలుత అరెస్ట్ అయిన తర్వాత ఇక బెయిల్ వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మధ్య మధ్యలో కేసులు యాడ్ చేస్తున్నారు కదా. అలా న్యాయమూర్తి చదివిన డేటాలో ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించి ఈ ఏడాది కేసు నమోదు చేస్తే ఆ మరుసటి రోజే వెంటనే పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండడాన్ని ప్రస్తావించింది. ఎందుకు ఇంత తొందరగా ఫిర్యాదు రాగానే వెంటనే మళ్ళీ పీటీ వారెంట్ చేసి అదుపులోకి తీసుకుంటున్నారు? రెంటచింతల పోలీసులు వెంటనే గుంటూరు జైలు నుండి బయటికి రాగానే వెంటనే అరెస్ట్ ఎందుకు చేశారు? అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేయాలి, అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయన్నది ప్రాథమికంగా దర్యాప్తు చేసి అప్పుడు వీలైతే అవకాశం ఉంటే అవసరమైతే అరెస్ట్ వరకు వెళ్ళాలి. కానీ ఈ కేసుల్లో మాత్రం అలాంటిది ఏమి ప్రాథమిక దర్యాప్తు కూడా పోలీసులు చేసినట్టు లేదు. ఫిర్యాదు రావడం, వెంటనే కేసు నమోదు చేయడం, వెంటనే పీటీ వారెంట్ జారీ చేయడం లాంటివి చేస్తూ వచ్చారు అని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. తాజాగా జరిగిన అరెస్టు కేసు విషయంలో తురకా కిషోర్ కి అసలు కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వలేదని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఏదైనా ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినప్పుడు నిందితుడికి ఆ వివరాలన్నీ ఇవ్వాలి, వాటిని లిఖితపూర్వకంగా నమోదు చేయాలి. అలా నమోదు చేయకుండా నోటి మాటగా చెప్పేశామంటే కుదరదు కదా అని కూడా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఈ కేసులో రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్ల పైన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తప్పంతా వాళ్ళది కాదు, మాదే, ఇలాంటి వాళ్ళందరికీ సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం అని మేజిస్ట్రేట్ల పైన కూడా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ తరఫున న్యాయవాది ఒక దశలో మేము వెంటనే మధ్యాహ్నం తురకా కిషోర్ రిలీజ్కు సంబంధించి ఆర్డర్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నామని కూడా న్యాయమూర్తి చెప్పంగానే ప్రభుత్వ తరఫు న్యాయవాది లేదు, సోమవారం వరకు అవకాశం ఇవ్వండి, సోమవారానికి ఈ కేసును వాయిదా వేయండి అని పదే విజ్ఞప్తి చేయగా సోమవారం వరకు కుదరదు అంటూ గురువారానికి ఈ కేసును హైకోర్టు వాయిదా వేసింది. సో రేపు ఎలాంటి ఆర్గ్యుమెంట్లు ప్రభుత్వం తరఫు నుండి ఉంటాయి, కొత్తగా ఏమన్నా ఉంటాయి అన్నది చూడాలి. అయితే ఈ రోజు మాత్రం న్యాయమూర్తి అయితే పోలీసుల తీరుపైన, మేజిస్ట్రేట్ల పైన పూర్తిగా ప్రతికూలంగానే స్పందించారు. ఈ వ్యవహారాలన్నీ ఎప్పుడో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ల క్రితం జరిగిన ఘటనల పైన హఠాత్తుగా ఇప్పుడు ఫిర్యాదు అందుకోవడం, వెంటనే ఆ మరుసటి రోజే అరెస్టులు చూపడం, పీటీ వారెంట్ జారీ చేయడం, ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయి అన్న ఒక నిర్ధారణకైతే హైకోర్టు వచ్చినట్టుగా ఉంది. అందుకే రిలీజ్ ఆర్డర్స్ కూడా ఇస్తామన్నారు. కానీ ప్రభుత్వ తరఫున న్యాయవాది విజ్ఞప్తితో రేపటికి వాయిదా వేశారు. సో రేపు ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి.